జనసేనకి టీడీపీ బీజేపీకి పెద్ద బీజేపీ ఏం ఆశించదు ముస్లిం ఓట్లు ఎట్లాగూ పడితే పడతాయి లేకపోతే లేదు +−0 వాళ్ళకి. బట్ టీడీపీ జనసేనకైతే గట్టి దెబ్బ అనే భావాన్ని మీరు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు అలాగే ప్యానెల్ పంచుకుంటున్న వక్తలందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం వక్ఫ్ సవరణ బిల్లు. ఇది అసలు మూలం ఏంటి? భారతదేశానికి సెక్యులరిజం అనేటువంటిది మూలం. మన రాజ్యాంగానికి సెక్యులరిజం అంటే ఏంటి? పరిపాలనలో మతపరమైనటువంటి విభేదాలు ఉన్నా కానీ పరిపాలనలో ప్రజల్లో సమానత్వం అనేది సెక్యులరిజం. ద బేసిక్ ఎజెండా ఫర్ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి అందరికీ తెలిసినటువంటి అంశం. మధ్యలో వచ్చి చేరిందండి, ప్రక్షిప్తం అంటారు దాన్ని. రాజ్యాంగం రాసుకున్నప్పుడు లేదు, అది మధ్యలో వచ్చి చేరింది సెక్యులరిజం. మధ్యలో వచ్చి చేరినా కానీ ఈరోజు మొన్నటికి 2020లో అనుకుంటా ట్రిపుల్ తలాక్ అనేటువంటి బిల్లుని బీజేపీ పాస్ చేసిందండి. అందులో ఉన్నటువంటి అంశం ఏంటి? వాళ్ళు మూడు సార్లు తలాక్ చెప్పినా కానీ మహిళల హక్కులు అనేటువంటివి వాళ్ళు దిగజారిపోకుండా ఆ మహిళలకు కానీ ఆ మహిళలకి ఉన్నటువంటి చిన్న బిడ్డలకు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల మీద ఆ ట్రిపుల్ తలాక్ అనేటువంటి బిల్లును పాస్ చేయడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ అన్కండిషనల్ గా దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ బిల్లులో మహిళలకి సంబంధించినటువంటి రక్షణ, వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు అనేటువంటిది ప్రధానమైన ప్రాతిపదికగా ఉన్నాయి. ఈ రోజు ఈ వక్ఫ్ భూములు దాని గురించి మాట్లాడితే గనక భారతదేశంలో దాదాపుగా ఉన్నటువంటి భూములు 80% భూములు ఎన్ని రకాలుగా తరతరాల నుంచి తీసుకుంటే, ఎప్పుడు రాజుల కాలంలో, ఎప్పుడో 16th సెంచరీ 17th సెంచరీ దగ్గర నుంచి తీసుకుంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళ తర్వాత అంతకంటే ఎక్కువ కాలం పరిపాలించింది ముస్లిమ్స్. ఎవరైనా మన చరిత్ర తీసుకుంటే అందరికీ తెలిసినటువంటి అంశమే. ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలించారు భారతదేశాన్ని. మరి ఆ భూములు అనేటువంటివి ఖచ్చితంగా ముస్లింలు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోర్ ఫాదర్స్ ఎవరైతే వాళ్ళ తరాలకి సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ వీటిని ఈ రోజు ఎలా వాటిని మనం నిరూపించగలం? అంటే నిరూపించాలి ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ వీటికి సంబంధించినటువంటి రుజువులు కల్పించాలి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు వాటిని ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ లో పెట్టాలి. హైదరాబాద్ లో 80% భూములు మరి ముస్లింల చేతుల్లోనే ఉన్నాయి, లేకపోతే వాళ్ళ తరాల నుంచి వచ్చినవి అనేటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ గాని, ఉస్మానియా హాస్పిటల్ గాని, ఎన్నో రకాలైనటువంటి అసెంబ్లీ గాని, ఎన్నో రకాలైనటువంటి పేరు పొందినటువంటి బిల్డింగ్స్ కానీ అన్ని కూడా ముస్లింలు వాళ్ళకి సంబంధించినటువంటి తెలిసినటువంటి కాబట్టి వాళ్ళకి ఇచ్చేద్దామా? ఆల్రెడీ మీకులాగా మాట్లాడాడు ఆయన, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ముస్లిం ఫ్రంట్ అజ్మల్ గారు. మా పార్లమెంట్ మాదన్నాడు ఆయన. నేను పాయింట్ చెప్తున్నాను. ఈ భూములకి సంబంధించినటువంటి ఒక బోర్డులో ఇంతకాలం కూడా ముస్లింలు వాళ్ళ చైర్మన్లు గాని, మెంబర్లు గాని, అటు టీడీపీ గవర్నమెంట్ గాని, వైసీపీ కానీ, అటు కాంగ్రెస్ గాని, బీజేపీ పార్టీ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ముస్లింలు మాత్రమే చైర్మన్లుగా ఉన్నారు, వాళ్లే మెంబర్స్ గా ఉన్నారు ఇంతవరకు కూడా. సో ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి సవరణల ద్వారా ముస్లిమేతరులు కూడా దాంట్లోకి వెళ్లేటువంటి పరిస్థితి ఈ రోజు కల్పించారు బీజేపీ పార్టీ వాళ్ళకి, ముస్లిమేతరులకి వాళ్ళకి ఈ రోజు ఈ సవరణల ద్వారా వాళ్ళకి హక్కును కల్పించింది. ఈ రోజు మన హిందువులకి సంబంధించినటువంటి ఆలయాల్లో కానీ, దేవాలయ భూముల్లో కానీ ముస్లింలు కానీ, హిందూ ఏతరులు కానీ వచ్చి చేరితే అది ఖచ్చితంగా మతపరమైనటువంటి ఘర్షణలకి అది దారి తీస్తుంది. అదే విధంగా వక్ఫ్ భూములకి సంబంధించి ఈ చైర్మన్లు గాని, మెంబర్లు గాని, ముస్లిమేతరులు గాని అందులో చొరబడేటువంటి పరిస్థితి ఈ బిల్లు ద్వారా జరిగితే ఖచ్చితంగా అది మత ఘర్షణలకి దారి తీస్తుంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా లోక్సభలో ప్రస్తావించడం ప్రతి రాష్ట్రం కూడా ముస్లింలకు పంపిస్తుంది. వాళ్ళు ముస్లిం అనే కదా. సుజాత గారు ఒక నిమిషం పంపించగలుగుతున్నారు. ఒక నిమిషం మీరే మాట్లాడండి. నేను ఒక సవరణ ఏం చేశారో చెప్తాను. తాజా చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధనని తొలగించారు.
వక్ఫ్ అలల్ ఔలాదులో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్కి మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డులో 2 స్త్రీలతో పాటు 2 ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు, ఇది చాలా కీలకం. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయొచ్చు. సెక్షన్ 40 తొలగించారు. వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తుల్ని వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండదు. ఇష్టారాజ్యంగా జరిగింది కాబట్టి కదా ఈ సవరణ చేసింది. ఆయన ఎవరో అజ్మల్ పార్లమెంట్ మాదే అంటున్నాడు. రేపు పొద్దున రాసిచ్చేయండి, మీరు వెళ్ళి మీ మిథున్ రెడ్డి గారు మీరు అందరూ వెళ్ళి రాసిచ్చేయండి ఆయనకి. మేము దాన్ని వ్యతిరేకించడానికి గల కారణమే అదండి వాసుదేవన్ గారు. ముస్లిమేతరులకి అందులో ఇప్పుడు దాన్ని ఏమన్నా తీసేశారా బీజేపీ పార్టీ? చెప్పండి. అది అలానే ఉంది కదా. ముస్లిమేతరులు దాంట్లో హక్కును కల్పించేటువంటి అవకాశం అలానే ఉంది కదా ఇప్పుడు దాంట్లో. అందుకే కదా దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మీరు చెప్పింది లౌకిక రాజ్యం అన్నారు. లౌకిక రాజ్యంలో నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డులో ఉండకూడదా? మీరు చెప్పిన లౌకిక రాజ్యం దగ్గరికే వస్తున్నాను నేను. ఒక్క నిమిషం. వాళ్ళు ముస్లింలని నిరూపించుకోవాలంట. ముస్లింలను నిరూపించుకోవడం ఏంటి అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ని చచ్చిపోయిన వాళ్ళని లేకపోతే వాళ్ళ ఆత్మల్ని తీసుకొచ్చి ముందు పెట్టి కోర్టులో కేసు నడిపిస్తారా? సో అలాగని మీరేది చెబితే అది ఇచ్చేయాలా? అలాగని మీరేది చెప్తే అది ఇచ్చేయాలా? ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలని ఆ సవరణలని ప్రాతిపదికన తీసుకొని మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు వ్యతిరేకించడం జరిగింది. రాజకీయమైనటువంటి లబ్ధి కోసం కాదు. రాజకీయమైనటువంటి లబ్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అటు ఇఫ్తార్ విందుకి వెళ్ళి వాళ్ళకి శుభ్రంగా భోజనాలు పెట్టి ఇటు వెన్నుపోటు పొడిచారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఏం చెప్పారంటే ఇఫ్తార్ విందుకి వెళ్ళి ఏం చెప్పారు? మొన్ననే కదా చెప్పింది. ఆయనకి ఈ మధ్య ఒక పరిపాటిగా మారిపోయింది. ఉగాది పండుగ వస్తే అబద్ధాలు చెప్పటం, ఇఫ్తార్ విందుకి వెళ్తే అక్కడ అబద్ధాలు చెప్పటం పరిపాటిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉగాదికి వెళ్ళారు, వాలంటీర్లకు 10,000 అని చెప్పారు, అది గాలికి వదిలేశారు. మళ్ళీ నిన్న ఉగాదికి వెళ్ళారు, మళ్ళీ అక్కడ P4 అని చెప్పారు. అందులో ఫండ్స్ ఏం పెట్టారో తెలీదు, అది ఎలా పనిచేస్తుందో తెలీదు, అది ఎందుకు చెప్పారో తెలీదు. పచ్చి మామిడికాయలు తిని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పచ్చి మామిడికాయలు ఉగాది రోజులు తిని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మధ్యలో మీరు ఎందుకంటే ఆయన మీద పడిపోతారు? ఆయన లేరు కదా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడండి. ఒకటండి, ఈయన నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఆ భూములకి సంబంధించినటువంటి హక్కులు, వాళ్ళకి సంబంధించినటువంటి ముస్లింలకి సంబంధించినటువంటి హక్కులు మేము ఎలాంటి డిస్టర్బెన్స్ మేము చెయ్యము, దాన్ని అలానే ఉంచుతామని మొన్ననే కదా చెప్పింది. ఇఫ్తార్ విందుకి వెళ్ళి ఏ పండగకి వెళ్ళి ఏ రోడ్డు కాడ ఆ పాట పాడొస్తారా చంద్రబాబు నాయుడు గారు? మేము అదే కదా అడుగుతున్నాం. మరి ముస్లింలు ఆయన మీద మరి కోపంగా ఉండరంటే, ఆయన మీద ఆగ్రహాన్ని తెలపరంటే, పొలిటికల్ యాంగిల్ లోకి వద్దాము. 2029 కి ఓకే సుజాత గారు